సో దావోస్లో హైలైట్ పాయింట్ ఏంటంటే బిల్ గేట్స్ తోటి ఈయన మీట్ అవటం. దాన్ని అసలు బిల్ గేట్స్ దగ్గర ఏముంది, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయన కీలకమైన పొజిషన్ లేదు కదా, ఆయన కలిసి ఉపయోగం ఏంటంటే ఎవడండి అర్పకుడు వాడు మాట్లాడేది. అసలు బిల్ గేట్స్ అనే వ్యక్తి గురించి, జుకర్బర్గ్ గురించి, ఇటువంటి వాళ్ళ గురించి తెలిసినాడు ఎవడన్నా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, తెలిసినాడు ఉంటే మాట్లాడితే మనం ఇది చేయవచ్చు. నేలబారుగాళ్ళు అర్పకులు మాట్లాడి బిల్ గేట్స్ దగ్గర ఏముందంటే అల్పుడు ఆడి స్థాయి, అటువంటి వాళ్ళతో మాట్లాడటండి. ఇవాళ ప్రపంచ స్థాయిలో బిల్ గేట్స్ అనేవాడు సంథింగ్. అతను టాప్ 50లో కాదు, టాప్ 10లో ఒకడు, టాప్ 50 కూడా కాదు. ఇప్పుడు డీప్ స్టేట్ అని కొన్ని ఉంటాయి, పాలసీస్ మార్చే ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇప్పుడు అమెరికాని ప్రభావితం చేయగలిగాయి, అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగాయి, పాలసీస్ని రూపకల్పన చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో టాప్ 10లో ఒకడు ప్రపంచ స్థాయిలో. ఈ అల్పులోని అదవులు వీళ్ళు భాషకే మాట నేలబారుకి భాష ఎవరి ద్వారా వస్తుంది, గంజాయి పెంచితే వస్తుంది. అంటే చేపల కొట్టు, పులివెందులో చేపల కొట్లు, మటన్ కొట్లు, పీతల కొట్లు పెడితే వస్తాయి అనమాట, వీళ్ళ దగ్గర ఉంటాయి. లేకపోతే జిప్పు తీపి చూపించే ఎంపీ ఒకడు, లేకపోతే కోడిగుడ్డు మంత్రి ఒకడు, ఇది అప్పడాలు గొడియాలో పెట్టి ఇంటర్నేషనల్ ఒప్పందాలని చెప్పి విశాఖపట్నంలో పెట్టి జనాలు మోసం చేశారు కదా. జూనియర్ ఆర్టిస్టులు పెట్టి ఒప్పంద పత్రాలని చెప్పి చూపించి ఫోటోలు కూడా వచ్చినాయి కదా. ఐపాక్ వాళ్ళు చేసిన ఒప్పందాలు, లేకపోతే డోర్ డెలివరీలు చంపేసి డోర్ డెలివరీలు చేయటం, ఇదే ఈ దౌర్భాగ్యులు మాట్లాడేది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సో ఓవరాల్గా మనకి దావోస్ 5 రోజుల చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంది డెఫినెట్గా అని భావన ఉందా, కలుగుతుంది? ఉంటుందండి భావన. అంటే ఇప్పుడు ఏదైనా కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అంతే. చంద్రబాబు నాయుడు అనే పేరుతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది. తర్వాత ఇంకా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు వచ్చాడు, అతను బాధ్యతలు తీసుకుని భుజాన్ని వేసుకుని తను రూపశిల్పం చేసుకుని ఒక శిల్పిలాగా తను తాను మలుచుకోగలిగితే, నమ్మకాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల్లోనూ, యువతలోనూ, ప్రజల్లోనూ నమ్మకాన్ని ఏర్పాటు చేసి సరైనడు చంద్రబాబు తర్వాత ఇతను చేయగలడన్న నమ్మకాన్ని కనుక తను చేయగలిగితే రాష్ట్రానికి బాగుంటుందండి. లేకపోతే మాత్రం ఇప్పుడు కనుసూపు మేరలో బలమైన నాయకుడు ఎవడో లేడండి, ఉన్నమాట మాట్లాడుకుందాం. అంటే రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా చంద్రబాబు గారి తర్వాత పలానా వ్యక్తి, వీళ్ళు 2, 3, 4 అని చెప్పడానికి దురదృష్టం. అది నాయకత్వం ఏమనేది కనపడుతుంది. ఆ వ్యాక్యూమ్ని లోకేష్ పూరించితే బాగుంటుంది, కష్టపడి పూరించితే బాగుంటుంది. తపనైతే ఉంది, ఆ కుర్రాళ్ళలో కష్టపడే తత్వం ఉంది, తపన ఉంది. చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పార్టీని బతికించాలి, తను కూడా పెరగాలి, రాజకీయంగా పెరగాలి, ఒక ఇదిలా తండ్రికి వారసుడిగా మిగలాలి అనేది ఉంది అతనిలో. కాలం కలిసి రావాలి, అదృష్టం కలిసి రావాలి, అతను కష్టపడాలి. అట్లా పాజిటివ్గానే ఆలోచిద్దాం, బాగానే ఉంటాడు, చేస్తాడని జనరల్గా ఏంటంటే అందరూ ఏదో ఒకటి వస్తే బాగుంటుంది, ఉపాధి అవకాశాలు పెట్టి మనం కూడా తెలంగాణ తోటి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. తపన ఉందండి. కానీ కొంతమంది ఏంటంటే కూటమి కదా ప్రభుత్వం, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్ళలేదు అనే ఒక లాజిక్ తీసుకున్నారు. ఎవడండి అదోలు వాగేది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదంటే ఈడెవడు మాట్లాడటానికి. ఆయన పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, మీరు వెళ్ళండి అని ఆయన షేర్ చేసుకుంటారు. ఇక్కడ బాధ్యతలు ఉంటాయి, చేద్దామని. ప్రతిదానికి ఇద్దరు వెళ్ళాలని ఏమైనా ఉందా పోని? అప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాలంటే చంద్రబాబు గారికి తెలియదా, వెళ్దాం పదా ఇద్దరం వెళ్దామని అనటానికి. అక్కడ ఇంపార్టెన్స్ ప్రజెంట్ చేయాలి. 10 మంది వెళ్తే మనిషికి ₹1 కోటి అవుతుంది. వెళ్ళే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. టీము మొత్తం క్యాబినెట్ వెళ్ళటానికి పెళ్ళిళ్ళు పేరెంటాలు కాదు కదా. ఎప్పుడైనా వెళ్తే 10 మంది వెళ్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఎంతమంది వెళ్ళారు, ఆయన ఫడ్నవీస్ గారు ఏమంటే ఎంతమంది వెళ్ళారు, 10 మంది వెళ్తారు. 8 మెంబర్స్కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది అంతే. మరి 10 మంది లోపు వెళ్తారు బాగా వెళ్తే. అఫీషియల్గా అంతే. అనఫిషియల్గా వెళ్ళే వాళ్ళు చాలా మంది వెళ్తారు. మొన్న వెళ్ళారు కదా, వెళ్ళిపోయి జై బాలయ్య, జై కృష్ణ అటువంటి వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళని మనం లెక్క వేయాల్సిన అవసరం లేదు. అసలు ఇంకోటి ఏంటంటే మీకు విచిత్రమైనటువంటి కామెంట్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఆపలేం కదా. అసలు బ్రహ్మణికి ఏం పని అక్కడ దావోస్లో అని చెప్పి ఇంకో క్వశ్చన్. సరే అంటారండి. ఇప్పుడు ఆవిడ మాట మాట్లాడితే బ్రాహ్మణి ఎంటర్ప్రెన్యూర్ అండి. ఒక కంపెనీకి ఇక్కడ CEO గాను ఇదిగానో MD గానో ఉంది, హెరిటేజ్ అనే కంపెనీకి. సరే ప్రపంచ స్థాయి 125 దేశాలు అక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. దానికి సంబంధించిన కొత్త టెక్నాలజీలు, కొత్త ఇన్వెస్టర్స్ అంతా మీట్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా పెరగాలనే తపనలో ఉంటారు కదా, నైతికమైన పద్ధతుల్లో వ్యాపారాలను పెంచుకోవాలనే తపనలో ఉంటారు.
అట్లా పద్ధతుల్లో ఎంటర్ప్రెన్యూర్ కాబట్టి ఆ అమ్మాయి కూడా బాగా చదువుకున్నది, మంచి తెలివితేటలు ఉన్న అమ్మాయి కాబట్టి ఇండిపెండెంట్గా వెళ్ళింది. లోకేష్ భార్యగా వెళ్ళలేదు, చంద్రబాబు కోడలుగా వెళ్ళాల. ఒక హెరిటేజ్ కంపెనీకి రిప్రజెంటేటివ్గా వెళ్ళింది. ప్రపంచంలో అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా ఉన్నారు ఆవిడ కూడా అట్టాగే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎగ్జిబిషన్ లాంటిది, ఎగ్జిబిషన్ లాగా ఎట్టా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒక కొత్త కొత్త టెక్నాలజీలు, కొత్త కొత్త ప్రాజెక్టులు అన్నీ అక్కడ ఇదవుతూ ఉంటాయి. ఆయన ఇక్కడ పెట్టుకుంటే మనకి ఏమైనా బాగుంటుందేమో, యాన్సిలరీగా వాళ్ళ డైరీ ఫార్మ్ కంపెనీకి యాన్సిలరీగా పెట్టచ్చు, లేదా కొత్తది ఏదైనా ఏఐ టెక్నాలజీలు ఏమైనా వస్తే కొత్తది ఏమన్నా పెట్టుకోవచ్చు ఆలోచన ఉండొచ్చు, తప్పే ఉంది. దానికి వెళ్తుంది. దాన్ని కూడా వీళ్ళు కోడిగుడ్డు గీకల్లా పీకినట్టు మాట్లాడే అదవులతో మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడేమీ ఆవిడేమి హెరిటేజ్ కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇప్పించుకోవట్లేదు కదా, అడ్వైజర్లుగా పెట్టి సాక్షిలాగా. ఇప్పుడు సాక్షి ఓనరు భారతి చేసినట్టు ఆ దుర్మార్గాలు చేయట్లేదు కదా. మరి ఎక్కడ కూడా పరిపాలనలో వచ్చేసి పలానా చేసిందని ఎక్కడ లేదు కదా. వెళ్ళింది, ఎంటర్ప్రెన్యూర్గా ఉంది కాబట్టి మామూలుగా వెళ్ళింది. అవకాశంలో ఏమైనా ఉంటే చూసుకుందామని వెళ్ళింది. అందరూ ఆవిడలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వెళ్ళి ఉంటారు కదా. ఒక ఇదేంటంటే కోడలు కాబట్టి కొద్దిగా ఫోకస్ అక్కడ అయ్యింది అంతవరకు. అంత నుంచి దాని గురించి పెద్ద. కానీ ఆ దావోస్ సదస్సుని లేదంటే దావోస్ యొక్క ఇంపార్టెన్స్ని ఏ విధంగా తీసుకోవాలో దాన్ని కాకుండా వీళ్ళు ఎదవలు నేలబారికి వెళ్ళండి, వాళ్ళకి తెలిసాదు, వాళ్ళకి అసలు విలువలు తెలియవు, విలువలు లేవు. ఇప్పుడు ప్రపంచ స్థాయి దావోస్లో పెట్టే సమ్మిట్ ఏంటి, ఎవరు పెడుతున్నారు, నిర్వాహకులు ఎవరు ఏంటనే తెలియాలి కదా ఎదవలకి. నేలబారిగాళ్ళు ఏముంది, చిల్లరగాళ్ళు, చిల్లర రాతలు, చిల్లర పోస్టులు సోషల్ మీడియాలో, వాళ్ళ స్థాయిలో మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు, బట్ పబ్లిక్ కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు మెగా తోటి ఇక్కడున్న కంపెనీతో ఆడబోయి ఒప్పందం చేసుకోవటం ఏంటి అనేది ఒకటి. రెండు, అమర్ రాజా సంబంధించి అక్కడ గల్లా జయదేవ్ గారు కనిపించారు, బ్రాహ్మణి కనిపించారు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడి ఒక ఇంటర్నేషనల్ వార్తలాగా ఉంటుంది. మెగా కృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి ఒప్పందం చేసుకుంటాం ఏంటంటే అది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి అక్కడ చేసుకుంటే హైప్ వస్తుంది కంపెనీకి అని ఒక ఎంటర్ప్రెన్యూర్గా మెగా కృష్ణారెడ్డి అని ఆయన ఆలోచించి ఉండొచ్చు. తప్పేమీ లేదు కదా, మన డబ్బులు ఇవ్వట్లేదు కదా. కృష్ణారెడ్డి అని ఆయన మన టికెట్లు ఏమైనా కొనిచ్చామా, మన డబ్బులా? తన కష్టం, తన కంపెనీ డబ్బులు కొనుక్కుంటాడు, వెళ్తాడు, ఆయన ఏదైనా చేసుకుంటారు. ఒప్పందం కాదండి నేను అక్కడే చేసుకుంటానండి ముఖ్యమంత్రి గారు, నాకు ఒక్క అవకాశం ఉండి ముఖ్యమంత్రి ఎందుకు కాదంటారు? 20,000 కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ పెడతానంటే సర్లేటి కృష్ణారెడ్డి గారు రండి అని అంటారు, అక్కడ చేసుకున్నారు. మనకేంటి బాధ? తమాషా ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగేది ప్రపంచ సదస్సు, పారిశ్రామికవేత్తల సదస్సు. దాంట్లో గల్లాజీవి గారు వెళ్తారు, బ్రాహ్మణి వెళ్తారు, మెగా వెళ్తారు, అందరూ వెళ్తారు. ఎన్నెన్నో కంపెనీలు వచ్చినాయి, ఎన్నెన్నో పేర్లు ఉంటాయంటే కూడా మనకి వీటిలో కొన్ని మెటీరియలైజ్ ఉంటాయి, కొన్ని అవనవి ఉంటాయి, కొన్ని ప్రపంచ దిగ్గజాలు కూడా ఎంఓఈ చేసుకుని వెనక్కి వెళ్ళి కూడా ఉంటాయి. ఇంప్లిమెంట్ చేసే టైంలో వచ్చిన మార్పులను బట్టి చెప్పలేం కదా. కొన్ని ఎంఓఈ చేసినంత మాత్రం కంపెనీ వస్తుందని గ్యారంటీ ఏం లేదు కదా, చేయనంత మాత్రం రాదని లేదు కదా. రేపొద్దున అనూహ్యంగా ఎప్పుడైనా రావచ్చు కదా. ఇప్పుడు అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్స్ ఎవరు, దాంట్లో డైరెక్టర్లు ఎవరు, డైరెక్టర్లు అంటే ఇన్ సెన్స్ బిహైండ్ ది కర్టెన్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైనా తెలుసుకుని మాట్లాడితే మనం ఏమైనా మాట్లాడవచ్చు మేధావులతో. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా తెలియదు ఏమైనా ఉంటే